భవిష్యత్తు చూచే జనులారా, భారతదేశ ప్రజలారా, దక్షిణ ఇండియా సంఘమా, తెలుగు అధ్యక్ష మండలమా, సార్వత్రికమైన సంఘమా, మెదకు అధ్యక్ష మండలమా, సార్వత్రికమైన సంఘమా, మెదకు అధ్యక్ష మండలమా, ఆరాధించుడి ఆత్మతో, ఆరాధించుడి సత్యముతో, ఆరాధించుడి ఆత్మతో, ఆరాధించుడి సత్యముతో. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుని నామమున మరియు మెదక్ అధ్యక్ష మండలపు సేవకులందరి పక్షమున ఇటు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాభివందనాలను నేను తెలియజేస్తుంటున్నాను. ఇటు కార్యక్రమం సిఎస్ఐ వెస్లీ చర్చ్ సెకండ్రాబాద్ సంఘము మరియు మెదక్ అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ రాయ్ గారు కలిసి ప్రత్యేకమైనటువంటి దైవ దర్శనంతో ఇటు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంటున్నారు కనుక ఇటు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా స్వాగతంను నేను తెలియజేస్తుంటున్నాను. ఆ విధంగానే ఇటు వారములు, జన్మదినములు, వివాహ వార్షికోత్సవ దినములు, ఆయా శుభకార్యములు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా సిఎస్ఐ వెస్లీ చర్చ్ సెకండ్రాబాద్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు మరియు మెదక్ అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ రాయ్ గారి పక్షమున మీ అందరికీ కూడా శుభాకాంక్షలను నేను తెలియజేస్తుంటున్నాను. ఇటు సమయంలో రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ రాయ్ గారి ద్వారాచే దైవ సందేశము అందించబడుతుంటున్నది. ప్రార్థన చేద్దాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన మరి యొక్క అవకాశంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రత్యేకించి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ మా ప్రభువా మీరు దర్శించి ఈ వాక్య ధ్యానం అంతా కూడా మా జీవితాలలో అన్వయించుకొని వాక్యానుసారం జీవించుకృప మాకు దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని మహాకృపను బట్టి మీ అందరితో కలిగినటువంటి సహవాసాన్ని బట్టి దేవాతి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మరి పోయిన ఆదివారం, ఈ ఆదివారం, 2 ఆదివారాలు అనగా వచ్చే ఆదివారం, నిన్న అయిపోయినటువంటి ఆదివారం రోజున సంస్కారాలను గురించి మనం ధ్యానిస్తున్నాం. సాక్రమెంట్స్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో 2 సంస్కారాలు ఉన్నాయి. ఒకటి బాప్తిస్మా సంస్కారం, రెండవది ప్రభుభోజన సంస్కార ఆరాధన. ఈ దిన అంశం కూడా పరిశుద్ధ సమభాక్త్వ సంస్కారం, సాక్రమెంట్ ఆఫ్ హోలీ యూకరిస్ట్ అనే అంశం మనము ధ్యానం చేయడానికి మనకు ఏర్పాటు చేయబడి ఉన్నది. మరి ఇవి 2 సంస్కారాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. పోయిన వారం మనం బాప్తిస్మా సంస్కారాన్ని గురించి ధ్యానం చేసినాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. ఈ దినమున మరి యొక్క సంస్కారం, బాప్తిస్మ సంస్కారాన్ని పరిశుద్ధ యోహాను స్థాపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినం యొక్క అంశం పరిశుద్ధ సంస్కారం, ప్రభుభోజన సంస్కారాన్ని లేదా పరిశుద్ధ సమభాక్త్వ సంస్కారాన్ని స్థాపించినటువంటి వాడు యేసు ప్రభువే. వ్యక్తిగతంగా తాను స్వయంగా స్థాపించినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి సంస్కారం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
Jesus has established this sacrament. It's a holy one. ఆయన గెత్సెమనే తోటలో ఆయన అప్పగింపబడినటువంటి ఆ రాత్రి తన శిష్యులతో కూడా కలిసి ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ మహా గొప్ప సంస్కారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆయన తన శిష్యులతో కూడా కలిసి ఆ చివరి రాత్రి భోజనం వారితో కూడా చేసినటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును, మీ కొరకును అనేకుల కొరకును, అనగా మరి మీ కొరకే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి కొరకు, రానున్నటువంటి తరములలో రానైనటువంటి పుట్టబోయేటటువంటి తరాల కొరకు కూడా అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పి మరి ఆయన ఈ మహా గొప్ప సంస్కారాన్ని తన శిష్యులకు, మరి ఇది నేను వచ్చు పర్యంతం దీనిని మీరు ఆచరించాలి, ఇది పరిశుద్ధ సంస్కారంగా సమభాక్త్వ సంస్కారంగా మనము జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధ సమభాక్త్వం అనేటటువంటిది యేసు ప్రభు ఆయన స్థాపించినటువంటి ఒక పరిశుద్ధ సంస్కారంగా ఈ దినం క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆచరిస్తున్నాయి. 3 విషయాలు మనం ఈ సందర్భంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధ సమభాక్త్వం ద్వారా పరిశుద్ధ పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధ పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన్ను తానే మానవాళికి అంకితం చేసుకున్నటువంటి దినం. హీ హాజ్ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ ద హోల్ హ్యూమానిటీ. మానవాళి కొరకు ఆయన తన జీవితాన్ని అర్పించినటువంటి దినముగా మన మొట్టమొదటి విషయం జ్ఞాపకం చేసుకోవాలి సమభాక్త్వంలో. 2వ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ లూకా సువార్తలో 22వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఆ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, ఒక నూతన నిబంధన స్థిరపరచుచున్నాడు. ఒక క్రొత్త నిబంధనగా ఆయన ఈ యొక్క సంస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మొట్టమొదటిది మానవాళికి తన్ను తాను అంకితం చేసుకున్నటువంటి రోజు. 2వది ఈ యొక్క సంస్కారం ద్వారా ఒక నూతన నిబంధన ఆయన స్థాపన చేయుచున్నాడు. 3వది 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చేది, మీరు కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీనిని చేయుడి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడని చెప్పాను. కాబట్టి ఈ పరిశుద్ధ సమభాక్త్వ ఆరాధనలో యూఖరిస్తూ అనగా కృతజ్ఞతాస్తుతి, వాస్తవంగా తను తాను మానవాళికి అర్పించుకున్నటువంటి సందర్భం, తన శరీరాన్ని తన రక్తాన్ని మన కొరకు దారబోస్తూ ఉన్నాడు గనుక తన మరణం ద్వారా వచ్చే ఫలితాన్ని మీరు అనుభవించండి అని ఆయన తెలియజేస్తున్నాడు. దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఇశ్రాయేల్ ప్రజలు కూడా పస్కా సందర్భంగా యేసు ప్రభు ఈ యొక్క పరిశుద్ధ సమభాక్త్వాన్ని స్థాపించినాడు. మరి అక్కడ పస్కా బలి పశువుగా
ఒక బలి పశువును పస్కా పండుగ సందర్భంగా అర్పించేటటువంటి వాడు. ఆ పస్కా బలి పశువుగా ఇక్కడ యేసు ప్రభువే పాపం లేని, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన కనబడుతున్నాడు. ఇక్కడ ఆల్టర్ అనేటటువంటిది ఒక బలిపీఠంగా మనం చూస్తున్నాం. ఆల్టర్ ఇన్ ద చర్చ్ అదేంటంటే బలిపీఠం. ఏం బలిపీఠము? ఆయన బలి పశువుగా మారి ఆ బలిపీఠం మీద వధింపబడుతున్నాడు. మానవాళి రక్షణార్థం తన శరీరాన్ని, తన రక్తాన్ని అర్పించినటువంటి దానికి సూచనగా ఆల్టర్ ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అక్కడ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసుకునేటటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద కప్ ఆఫ్ కిద్దుష్. కిద్దుష్ అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే సాంక్టిఫికేషన్, సెపరేషన్ ఫ్రమ్ కామన్ మీల్. సాధారణమైనటువంటి భోజనానికి నుండి సపరేట్ చేయబడినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి భోజనంగా దీన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకునేవారు. మరి ఆ ఇంటి యజమాని దీనిని ఆచరించేటటువంటి వాడు. దీంట్లో కొన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఏం జ్ఞాపకం చేసుకుంటారు? ఉప్పు నీటిలో కొత్తిమీర వంటి ఒక ఆకు లేదా లొట్టేస్ ఆకు వేసి ముంచి దాన్ని తింటారు. దేని కొరకు జ్ఞాపకం చేసుకుంటారు? ఈ కొత్తిమీర లాంటి ఆకు అంటే లొట్టేస్ నువ్వు ఉప్పు నీటిలో ముంచి వారు తినడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఐగుప్తులో వారి యొక్క కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటారు. ఐగుప్తు బానిసత్వంలో ఉండగా వారు కన్నీరు కార్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకొని వారు ఈ యొక్క ఆకును ఉప్పు నీటిలో ముంచి వారు తింటారు. ఆ ఉప్పు నీరు దేనికి గుర్తంటే కన్నీరు. మరి కన్నీరు ఉప్పు నీరుగా ఉంటుంది. ఆ దానికి సూచనగా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని చేసేటటువంటి వారు. రెండవది ఏంటంటే బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్. రొట్టె విరిచి వారికిచ్చి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా రొట్టె విరిచినటువంటి రొట్టె తినేవారు. ఎందుకొరకంటే ఐగుప్తు బానిసత్వంలో వారు విరిచి పడేసినటువంటి ముక్కలు ఏరుకొని తిన్నటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి వారు. దే రిమెంబర్ దట్ దే ఏట్ ఇన్ ఈజిప్ట్ ఓన్లీ బ్రోకెన్ క్రస్ట్స్ యాజ్ సర్వెంట్స్, నాట్ హోల్ లోఫ్. ఒక రొట్టెను తిన్నటువంటి దానికి సూచనగా కాదు, విరువబడినటువంటి రొట్టె ముక్కలు తినడానికి జ్ఞాపకం చేసుకోవడానికి వారు దానిని చేసేటటువంటి వారుగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా వారు పస్కాను ఉద్దేశించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పస్కాను ఉద్దేశించి వారు ఏ రీతిగానైతే జ్ఞాపకం చేస్తున్నారో పరిశుద్ధ సమభాక్తంలో కూడా ప్రభు అంటున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుడి. మరి ఆదికాండం 40వ అధ్యాయం 14వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక మనుషుడు ఇంకొక మనుషుని కోరడం. ఆదికాండం 40వ అధ్యాయంలో అక్కడ ఫరో యొద్ద పనిచేస్తున్నటువంటి పానదాయకుడు మరియు అక్కడ ఉన్నటువంటి భక్ష్యకారుడు, మరి అక్కడ ఆయన ఎడల తప్పు చేసినప్పుడు చెరసాల్లో వేయబడినప్పుడు యోసేపుతో కూడా మరి ఆ పానదాయకుడు, మరి అంత మాత్రమే కాకుండా మరి ఆ యొక్క అధిపతి, పానదాయకుల అధిపతి మరియు భక్ష్యకారుడు యోసేపుతో సహవాసం చేసి వారు కలలు కానీ, నేను ఆ సందర్భం అంతా మీకు జ్ఞాపకం చేయడం లేదు, కానీ అక్కడ కళల భావాన్ని ఆ పానదాయకునికి వచ్చినటువంటి కళ మరి ఆ భక్ష్యకారునికి వచ్చినటువంటి కళను వివరించి చెప్పినప్పుడు యోసేపు ఆ పానదాయకునితో జ్ఞాపకం చేస్తాడు. ఏమని? అయ్యా, నీకు క్షేమము కలిగినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు క్షేమం కలిగినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు క్షేమం కలిగినప్పుడు నీవు ఫరో దగ్గరకు వెళ్ళినప్పుడు
మరి ఆ కలభావం 3 దినముల తర్వాత నువ్వు విడుదల కాబడతావు. నీ తల ఎత్తుకొని తిరిగేటట్టుగా రాజు చేస్తాడు. తిరిగి నీవు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని నువ్వు పొందుతుంటావు. మరి ఎక్కడైతే నువ్వు రాజు సమక్షంలో ఉంటావో అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని రాజుకు మనవి చేయమని చెప్పినప్పుడు అతడు 2 సంవత్సరాల వరకు మర్చిపోతాడు. చేసిన మేలును మర్చిపోయేటటువంటి స్థితి. మరి ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాను, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడం చెప్పాను. యేసు ప్రభు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, దేవుని రాజ్య సువార్త సేవ మర్చిపోయినటువంటి స్థితిలో క్రైస్తవ సంఘాలు ఉండకుండానట్లు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడి. యేసు ప్రభు ఆయన ఒక చిర ఆజ్ఞగా మనందరికీ ఇస్తున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకోమని నరుడు దేవుని కోరుతాడు. అక్కడ శిలువ మీద యేసుప్రభు వేయబడ్డప్పుడు శిలువ మీద ఒక దొంగ యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు. అయ్యా, నీ రాజ్యంలో ఉన్నప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయండి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు బానిసత్వంలో నుండి ఏ విధంగా తమను విడుదల చేసినారో, ఏ విధంగా ఎర్ర సముద్రమును దాటించి నడిపించినాడో, ఏ విధంగా అక్కడ శ్రమలు పడ్డారో, ఏ విధంగా ఇటుకలు చేసినారో, ఏ విధంగా శ్రమలు పొందినారో దాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకొని వారు పస్కా పండుగ ఆచరించేటటువంటి వారు. ఈ దినమున క్రైస్తవ సంఘం యేసు ప్రభు చేసినటువంటి రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని నరుడు దేవుని కోరుతున్నాడు. మరి ప్రసంగి గ్రంథకర్త 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నెహెమ్యా గ్రంథకర్త 4వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ జీవిత పోరాటంలో యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఈ జీవిత పోరాటం, ఈ జీవితం అనేటటువంటిది ఒక పోరాటంతో కూడుకున్నదిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు అనుమానం, రాత్రి పండుకొని పొద్దున్న లేచినప్పుడు వరకు అసలు ఉదయం లేస్తామో లేదో తెలియని అనుమానం. మార్నింగే 5 గంటలకు 6 గంటలకు టెలిఫోన్స్ వస్తూ ఉంటాయి. అయ్యగారు రాత్రి 2 గంటలకు మా ఇంట్లో ఒక ఆయన చనిపోయినాడు, ఒక అమ్మ చనిపోయింది. ఉదయం మార్నింగ్ 5 o'clock హార్ట్ అటాక్ వచ్చింది. ఉదయం లేస్తామో లేదో తెలియదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జీవించి ఉంటామో తెలియని పరిస్థితి. పోరాటం. నలుగుచున్న వాని మూలుగులు వినే దేవుడు మన దేవుడని మన దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, ఈ పోరాటంలో నీవు యెహోవాను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు నెహెమ్యా గ్రంథకర్త. కీర్తనకారుడు 63వ కీర్తన 4వ వచనంలో మనం గమనించినట్లయితే గాఢాంధకార గడియలో నీవు దేవుని జ్ఞాపకం చేసుకో. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు కీర్తనకారుడు. మరి గాఢాంధకారం అనగా కొన్నిసార్లు అయోమయ పరిస్థితి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? రిమెంబర్ దై లార్డ్, రిమెంబర్ దై క్రియేటర్. ఎవరైతే నిన్ను సృష్టించినాడో, ఎవరైతే నిన్ను పుట్టించినాడో, ఎవరైతే నిన్ను కలగజేసినాడో ఆయన జ్ఞాపకం చేసుకో. మరి యొక్క పరిశుద్ధ సమభాక్తంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటివి 3 విషయాలు. మీరు ఏది మర్చిపోయినా, ఏది జ్ఞాపకం చేసుకున్నా, ఏది మర్చిపోయినా 3 విషయాలు మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తాయి. మరి మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు యొక్క 2వ రాకడ. ప్రభువా, నీ మరణమును స్మరిస్తున్నాం, నీ పునరుత్థానమును ఒప్పుకొంచున్నాం, నీ 2వ రాకడకు ఎదురు చూస్తున్నామని సిఎస్ఐ సంఘంలో పరిశుద్ధ సమభాక్తు ఆరాధనలో సంఘమంతా కలిసి జవాబిస్తారు. ప్రభువా, నీ మరణమును స్మరించుచున్నాం, నీ పునరుత్థానమును ఒప్పుకొంచున్నాం, నీ 2వ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ఆశతో.
ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీని చేడి. మరి అంత మాత్రమే కాకుండా మనకు ఏర్పాటు చేయబడ్డటువంటి పత్రికా పాఠ్య భాగాన్ని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 10వ అధ్యాయం 16వ వచనంలో మరి మనం దీవించు ఆశీర్వచన పాత్రగా అక్కడ పౌలు రాస్తాడు. 11వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనించినట్లయితే కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అందుకే హోలీ కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మొదటి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత సిద్ధపడ్డటువంటి వారు ఈ పరిశుద్ధ సమభాక్తంలో పాలు పొందాలని మేము ఆహ్వానిస్తాం. దోస్ హూ ప్రిపేర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ద హోలీ కమ్యూనియన్, పార్టిసిపేట్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ అని ఇన్వైట్ చేస్తాం. ఎవరైతే సిద్ధపడ్డారో వారు మాత్రమే ఈ పరిశుద్ధ సమభాక్తంలో పాలు పొందాలి. సిద్ధపాటు అనేది కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకొను. 139వ సంకీర్తనలో కూడా కీర్తనకారుడు 23-24 వచనాలలో దేవా నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్యమైన మార్గమున నన్ను నడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో పరిశీలన చేస్తూ. అందుకే దేవుని బిడ్డలారా, మనము దీవించు ఆశీర్వచన పాత్రగా మారిపోవాలా. ఆయన రొట్టె మనం తింటూ ఉంటే యేసు ప్రభు యొక్క శరీరంలో మన శరీరం ఐక్యపరచబడాలి. ఆయన రక్తం మనం త్రాగుతూ ఉంటే మన రక్తం యేసు ప్రభు యొక్క రక్తంలో ఐక్యపరచబడాలి. మనమే దీవించు పాత్రగా మారిపోవాలి. ఆ సమభాక్తంలో పాలు పొందినప్పుడు వీ మస్ట్ బికమ్ హోలీ. దేవుని బిడ్డలారా, అందుకే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే 3 విషయాలు. మొదటిది, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, లీవ్ యువర్ సిన్ఫుల్ లైఫ్. రెండవది, నీ శత్రువుతో సమాధానపడు. నువ్వెవరితోటైనా మాట్లాడకుండా ఉంటే వారితో వెళ్ళి సమాధానపడు, ప్రభు బలను సమీపించక ముందు. మూడవది, యథార్థమైన హృదయం కలిగి ఉండు. యథార్థమైన హృదయం. యథార్థమైన హృదయం అంటే నీవు మాత్రం ఎవరిని శత్రువుగా భావించొద్దు. వాళ్ళు నేను శత్రువుగా భావిస్తే నువ్వేం చేయలేవు. కానీ నీవు వారిని శత్రువులుగా భావించకూడదు. అందరితో మాట్లాడాలి, అందరితో కలిసి ఉండాలి. అప్పుడే సమాధాన హృదయం కలిగిన వారై ఆయన బలను సమీపించుట అంటాం. దేవుని బిడ్డలారా, సాక్రమెంటం అనే పదం, లాటిన్ పదంకు ఉన్నటువంటి అర్థం నేను జ్ఞాపకం చేసినాను ఇదివరకు కూడా చాలా పర్యాయాలు. ఇది మిలిటరీ టర్మ్. దాంట్లో ఉన్నటువంటి 3 విషయాలు. సాక్రమెంట్లో పాలు పొందుతున్నావు అంటే మొట్టమొదటిది, దేవా నీ మాట వింటాను. రెండవది, దేవా నీ కొరకు పని చేస్తాను. మూడవది ఏంటంటే, దేవా అవసరమైతే నీ కొరకు నా ప్రాణాన్ని కూడా అర్పిస్తాను. నీ మాట వింటాను, నీ కొరకు పని చేస్తాను, నీ కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసేటటువంటి ఆ భావమే ఈ పరిశుద్ధ సమభాక్తంలో పాల్పొందడం. ఇది పరిశుద్ధమైనటువంటి కార్యం. దేవుని బిడ్డలారా, అనేకమైన హెచ్చరికలు. మరి దీంట్లో మిమ్మల్ని మీరు పరిశీలించకుండా ఒకవేళ ఇందులో పాలు పొందితే మీరు రోగాల పాలవుతున్నారు. సిద్ధపాటు లేకుండా, పరీక్షించుకోకుండా ప్రభు యొక్క బలను సమీపిస్తే మీరు రోగాల పాలవుతున్నారంటాడు. మరి మనకు కలిగే అనేకమైన అనారోగ్యాల పాలు కావడానికి గల కారణం ఏంటంటే, ప్రాపర్గా మనం హోలీ కమ్యూనియన్లో పాలు పొందకపోవడం. ఎవరు పడితే వాళ్ళు కమ్యూనియన్ చేయడానికి కూడా వీల్లేదు. దేవుని చేత అభిషేకించబడినటువంటి యాజకులు మాత్రమే, ఈ గురువులు మాత్రమే ఈ కార్యాన్ని చేయాలి. సౌలు, మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు, వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఆయన రాజుగా తీసివేయబడడానికి కారణం ఏంటంటే, మరి దేవాలయంలో చేయబడినటువంటి కార్యం. సమూయేలు వచ్చేదాకా ఎందుకయ్యా ఆగడం, చేసేయి అన్నాడు. దేవుడు అన్నాడు తీసేయి. సమూయేలుతో
రాజుగా ఆయనను మరి నిరాకరించబడడానికి కారణం ఏంటంటే యాజకుడు చేయాల్సినటువంటి పని యాజకుడు చేయాలి, రాజు చేయాల్సిన పని రాజు చేయాలి. కాబట్టి ఇది పరిశుద్ధ యాజకులు చేయాల్సినటువంటి నిర్వహణ, పరిశుద్ధ కార్యం. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు రొట్టె ద్రాక్షరసం తీసుకొని నేను హోలీ కమ్యూనియన్లో పాలు పొందినానని అనుకోకూడదు. దయచేసి ఇది పరిశుద్ధమైనది. గురువులు దీనిని పరిశుద్ధమైనదిగా ఆచరించి మరి పరిశుద్ధ ఈవులను సంఘానికి ఇచ్చి పరిశుద్ధ ఆత్మ ద్వారా పోషించేటటువంటి, పరిశుద్ధంగా జీవించేటటువంటి సంఘంగా ఉండడానికి ఈ పరిశుద్ధ ఈవులతో మరి మహా గొప్ప సంస్కార కార్యాన్ని మరి దేవుడు మనకిచ్చినాడు. అట్టి కార్యంలో మీరందరూ కూడా దీవించబడటకు దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్య పరిచర్య జరిగించినటువంటి రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారికి ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి అందరి పక్షంన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా మీ ప్రత్యేకమైనటువంటి సందర్భములను, జన్మదినములను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని ఆశపడ్డట్లయితే టీవీ స్క్రీన్ క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కానీ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారికి కానీ మీరు సంప్రదించినట్లయితే మీకు తగిన వివరములు తెలుపబడును. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నచో టీవీ స్క్రీన్ క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. స్నేహితులారా, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు సిఎస్ఐ వెస్లీ సికింద్రాబాద్ పరిశుద్ధ సంఘం యొక్క విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ అమ్మగారు, మిస్సెస్ అండ్ మిస్టర్ చంద్రపాల్క సుకేష్ని సంజీవ్ కుమార్, సన్ విజయ్ క్రాంతి కుమార్, వారు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినారు కనుక దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి సేవను దీవించాలని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేయదము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, ప్రత్యేకించి పరిశుద్ధ సమభాక్త్వ పరిచర్యను, సంస్కార పరిచర్యను మేము జ్ఞాపకం చేసుకొని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మానవుల రక్షణార్థమై కొనసాగింపుగా మా ప్రభువా ఈ యొక్క సంస్కార పరిచర్యను మాకు ఇచ్చినావు. ప్రతిదినం రొట్టె విరుచుటయందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగక మేము కొనసాగించుటకు ఈ సేవను మాకు ఇచ్చినారు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు, మీ మరణాన్ని, మీ పునరుత్థానాన్ని, మీ రాకడను మేము జ్ఞాపకం చేసుకుంటకు నీ కృప మాకు ఇచ్చినారు. ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రభు చంద్రపాల్క సుకేష్ని, సంజీవ్ కుమార్ అమ్మగారి కుమారుడు శ్రీ విజయ్ క్రాంతి కుమార్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి. మా ప్రభువా, మరి వారు చేయు కార్యములన్నింటిలో నీ సహాయం అందించమని, బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. ఎవరెవరు ఏ కోరికలతో నీ వైపు చూచి ప్రార్థన చేయించున్నారో వారి కోరికలను ఆశీర్వదించండి, వారి అక్కర్లను తీర్చండి. మా ప్రభువా, తద్వారా మీ చేత మేలు పొందినటువంటి దానికి కృతజ్ఞత కలిగి ఉండుటకు నీ కృప దయచేయండి. మా ప్రభు, అనారోగ్యంతో బాధపరచిన బిడ్డలను నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. విశేషంగా కరోనాతో మా ప్రభు ఎవరెవరైతే పీడింపబడుచున్నారో నీ కృపగల దయగల నామమున వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. రానున్న వారకాలం అంతయు నీ కృపాన్ని సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుపేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సదాకాలం మీకందరికీ తోడునిడైండి కాపాడునుగాక. ఆమేన్. Thank you very much and God bless you all.